నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి నీట్ పీజీ 2025 ప్రవేశ పరీక్షను జూన్ 15న 2 విడతల్లో నిర్వహించాలని ఎన్ఈబీ ఎగ్జామినేషన్ భావించింది. అలాగే జూలై 15న ఫలితాలు విడుదల చేస్తామని కూడా నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తాజాగా ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఎండి, ఎంఎస్, పీజీ, డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నీట్ పీజీ అర్హత పరీక్ష అనే విషయం తెలిసిందే. అభ్యర్థులు లేటెస్ట్ అప్డేట్ల కోసం తరచూ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. నీట్ పీజీ 2025 పరీక్షను 2 విడతల్లో నిర్వహించడం వల్ల ప్రశ్నల క్లిష్టత స్థాయి మారుతుందని, దీనివల్ల కొందరు విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని ఎన్ఈబీ నిర్ణయం తీసుకోవడంలో ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. దీనితో ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఎన్ఈబీ బోర్డు ఆదేశించాలని కోరుతూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఇదే సమయంలో ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు సంబంధించి పరీక్షా కేంద్రాలు, సమయం సరిపోతుందంటూ ఎన్ఈబీ వినిపించిన వాదనకు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జూన్ 15వ తేదీన పరీక్షా నిర్వహణ ఉంది కాబట్టి తగిన ఏర్పాట్లు చేసేందుకు సమయం ఉందని వ్యాఖ్యానించింది. దీనితో ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ 2025 పరీక్షను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఏ అలాగే నీట్ యూజీ ప్రిలిమినరీ ఆన్సర్ కీ రెస్పాన్స్ షీట్లను విడుదల చేయనుంది. నీట్ యూజీ 2025 పరీక్ష మే 4వ తేదీ ఆదివారం దేశవ్యాప్తంగా నిర్దేశించిన పరీక్షా కేంద్రాల్లో జరిగిన విషయం తెలిసిందే. నీట్ యూజీ 2025 జవాబు కీతో పాటు ఎన్టీఏ అభ్యర్థుల ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేస్తుంది. అయితే ఆన్సర్ కీ విడుదల తేదీని ఎన్టీఏ అధికారికంగా ప్రకటించలేదు. అయితే షెడ్యూల్ ప్రకారం నీట్ యూజీ 2025 ఫలితాలు జూన్ 14న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు తాజా అప్డేట్ల కోసం అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అయితే నిపుణుల అభిప్రాయాల ప్రకారం కటాఫ్లో మార్కులు ఎలా ఉన్నాయి? జనరల్ కేటగిరీకి అర్హత కటాఫ్ దాదాపు 720 నుండి 162 మార్కుల మధ్య ఉండేలా ఉంది. ఇక ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 161 నుంచి 127 మార్కుల మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే ఇవి పర్సంటైల్ ఆధారిత కటాఫ్లు. పరీక్ష కాఠిన్యత మొత్తం విద్యార్థుల పర్ఫార్మెన్స్ను మారచ్చని భావిస్తున్నారు. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోండి.